అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన ఆర్టికల్ వాలంటరీ అవతారం ఎత్తిన సచివాలయ ఉద్యోగులు అనే కథనం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించాలని సచివాలయ ఉద్యోగులకి ప్రభుత్వం నుండి ఆమోదం రావడంతో వారు ఆ యొక్క స్టిక్కర్లను అంటించడం జరిగింది. ఇంటింటికి అంటించడం జరగడంతో వారి యొక్క స్పందన ఎలా ఉందో చూడండి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 100 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటరీ అవతారం ఎత్తడానికి పరిస్థితి నెలకొంది. గతంలో వాలంటరీ చేసే పనులు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోనే చేయిస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ, స్టిక్కర్లు అంటించడం వంటి పనులు వాలంటరీ చేసేవారు. సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి పనులు అప్పగించేవారు కాదు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చేసిన ఏపీపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ రాసి నియామకమైన సచివాలయ ఉద్యోగులు హుందాగా చూసేవారు. రాష్ట్రంలో 15,400 గ్రామ వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ వారి చేత 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలనపై ఇంటింటా ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను, పోస్టర్లను అంటించడం జరిగింది. సో దీనిపై చాలా వ్యతిరేకత అనేది నెలకొల్పుకుంటుంది. సచివాలయంలో సేవల్ని కుదించేశారు. మరోవైపు సచివాలయ సేవలను ప్రభుత్వం ప్రకారం 540 సేవలను గ్రామ వార్డు సచివాలయం అందిస్తున్నాయి. కానీ వాస్తవానికి అన్ని సేవలు సచివాలయాల్లో లేవు. భూములకు సంబంధించిన కొన్ని సేవలను మాత్రమే వీరు చేస్తున్నారు. అలాగే మరికొన్ని సేవలను గ్రామ సచివాలయాలతో పాటు మీ సేవలను కూడా అప్పగించారు. ఇసుక బుకింగ్ వంటి సేవలను మీ సేవలకు అప్పగించారు. కొన్ని సేవలకు సంబంధించిన నెట్వర్క్ను నిలిపివేశారు సచివాలయ ఉద్యోగులు తెలిపారు. దీన్ని బట్టి చాలామందికి అర్థమవుతున్న విషయం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.